సోషల్ మీడియా అబ్యూజింగ్ అంశాల మీద వాస్తవంగా ఐటీ యాక్ట్ పెట్టేవాళ్ళు సోషల్ మీడియా అంశాలకు సంబంధించి. అయితే ఆ ఐటీ యాక్టే చెల్లదని చెప్పి గతంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినా కొన్ని రోజుల పాటు పెట్టారు. పెడితే అసలు ఆ కేసులు పెట్టడానికి వీల్లేదంటూ మ్యాజిస్ట్రేట్లకు కూడా అప్పట్లో హైకోర్టులు ఆదేశాలు జారీ చేసినాయి. దాంతో సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన అరెస్టులు ఆగిపోయి కేవలం 41 నోటీస్ ఇచ్చి విచారణ వరకు అన్నటువంటిదే నడిచిపోయింది ఆ రోజుల్లో. ఇప్పుడు తర్వాతన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు బిఎన్ఎస్ యాక్ట్లో, ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్లో సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని తీవ్రవాదం, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని దాన్ని ఏమంటారు, ప్రజల దగ్గర నుంచి డబ్బులు కొల్లగొట్టడం, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని వ్యభిచారం చేయడం, ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయడం కోసమని బిఎన్ఎస్ యాక్ట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 కిందకి తీసుకొచ్చారు. అయితే దాన్ని మిస్యూజ్ చేస్తూ ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకు చూపెడుతూ వందలాది మంది పోస్టులు పెడుతున్నారు. వాళ్ళ వెనకాల ఏ వర్రా రవీంద్రారెడ్డి ఉంటాడో, లేకపోతే ఏ రాఘవరెడ్డి ఉంటాడో, లేకపోతే వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉంటాడో అని చెప్పి ఆ బిఎన్ఎస్ 111 యాక్ట్ కింద ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ అనేక అరెస్టులు చేస్తున్నటువంటి వేళ హైకోర్టు తొలిసారిగా క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరం అంటూ కొందరి మీద పోలీసులు ఉద్దేశపూర్వకంగా పెడుతున్న కేసులకు సంబంధించి హైకోర్టు ఒకంత స్పష్టతనిచ్చింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కించపరిచేలా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బింజమూరికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెసల శివశంకర్ రెడ్డి ఫేస్బుక్లో పోస్టులు పెట్టారంటూ కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పులి శ్రీనివాసరావు గత నెల 8న పోలీసులు ఫిర్యాదు చేశారు. శివశంకర్ రెడ్డిపై పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు నమోదు చేశారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శివశంకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యం మీద ఇరుపక్షాల వాదనలో న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ బిఎన్ఎస్ సెక్షన్ 111 గురించి కొంతమేర స్పష్టతనిస్తూ వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించినటువంటి పలు తీర్పులు ఉదహరించారు. ఎవరైనా ఒక వ్యక్తి మీద బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే అతని మీద గత 10 ఏళ్లలో 1 కంటే ఎక్కువ ఛార్జ్షీట్లు దాఖలై ఉండాలి. ఛార్జ్షీట్లు, కంప్లైంట్లు కాదు. వాటిని సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలి. అది తప్పనిసరి. బిఎన్ఎస్ సెక్షన్ 111 మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టంతో పాటు గుజరాత్ ఉగ్రవాద వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టాన్ని పోలుంది. నేను ఇందాక చెప్పిన పాయింట్. మహారాష్ట్ర, గుజరాత్ చట్టాలు ఏ సందర్భాల్లో వర్తిస్తాయో సుప్రీంకోర్టు పలు తీర్పులో స్పష్టం చేసింది. ఆ చట్టాలు కూడా నిందితుడి మీద గత 10 ఏళ్లుగా 1 కంటే ఎక్కువ ఛార్జ్షీట్ దాఖలై ఉండాలని, వాటిని సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించి ఉండటం తప్పనిసరి అని చెప్తున్నాయి. కేరళ హైకోర్టు సైతం ఇదే రకమైన తీర్పు ఇచ్చిందని స్పష్టం చేశారు. ప్రస్తుత కేసులో పిటిషనర్కు బిఎన్ఎస్ సెక్షన్ 111 వర్తిస్తుందా లేదా అన్న దర్యాప్తు అధికారి తన విచారణలో తేల్చాల్సి ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 67 ఏ సందర్భంలో వర్తిస్తున్న విషయంలోనూ న్యాయమూర్తి స్పష్టత ఇచ్చారు. అసభ్యంగా ఉన్నదాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించడం, ప్రసారం చేయడం చేశారంటూ ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు పెట్టారు. ఏది అసభ్యత కిందకు వస్తుందన్న దాన్ని తేల్చే ముందు సమకాలీన విలువలను, జాతీయ ప్రమాణాలను ఆధారంగా తీసుకోవాలి తప్ప సున్నిత మనస్కులతో కూడిన సమూహం నిర్దేశించిన ప్రమాణాలకు కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అసభ్యతను నిర్ధారించే ముందు విషయం మొత్తాన్ని చూడాలి తప్ప అందులో భాగం ఆధారంగా అసభ్యతను నిర్ణయించడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పిందని జస్టిస్ హరినాథ్ తన తీర్పులో గుర్తు చేశారు. వీటన్నింటి పరిగణలోకి తీసుకుంటూ పిటిషనర్ పెసల శివశంకర్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. 10,000తో 2 పూచికత్తులు సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ 2 రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు డీటెయిల్డ్గా బయటకు వచ్చినటువంటి అంశం.